ఎన్నో ఏండ్ల తర్వాత రామ జన్మభూమి అయోధ్యల రాములోరి గుడిని గొప్పగా కట్టిండ్రు కదా బీజేపీ సర్కారోళ్ళు. ఇక అయితే ఇప్పుడు ఆడవాడుతున్న ఆనలకు గుల్లె ఉరుతున్నదట. మీదికెంచి పడ్డ ఆనలకు నీళ్ళన్నీ గర్భగుడిలకు పోయినాయట. देखिए ये बहुत आश्चर्य की बात है कि ऐसे ऐसे इंजीनियर हमारे देश पूरे देश के आकर के यहाँ बैठे हैं, राम मंदिर बना रहे हैं, लेकिन ये किसी को ज्ञान नहीं रहा कि पानी बरसेगा तो वह छत जो है वो चूएगा, ऐसा किसी को ज्ञान नहीं है. రామ్లల్ల విగ్రహం కాడ వీఐపీ భక్తులు దర్శనం చేసుకునే జాగల ఉరుతున్నది నిజమేనని ఆడున్న అయ్యవార్లే చెప్పుకొచ్చిండ్రు. గుడి షురువు చేసి 6 నెలలు సుతం కాక మునిపే గిట్ల ఊరుసుడు చిత్రంగున్నది. పెద్ద పెద్ద ఇంజనీర్లు చేసిన ప్లాను ఏమైందో అని గరమైతుండ్రు ఆడికచ్చే భక్తులు. ఇగి ముచ్చట మీద ఎంబటే యాక్షన్ తీసుకోవాలని ఆడున్న ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండ్రు ట్రస్ట్ ఆఫీసర్లు. అయితే ఇదంతా అనుకున్నట్టే జరిగింది. మొదటి అంతస్తులకెంచి నీళ్లు ఊర్చేది నిజమే. గుడి మొత్తం గట్టుడు పూర్తి కాకపోయే వరకు నీళ్లు ఊరుతున్నాయి. ఇక మీదున్న 2వ అంతస్తు శిఖరం కట్టినాక నీళ్లు రావని క్లారిటీ ఇచ్చిండ్రు ఆఫీసర్లు. పబ్లిసిటీ మీదున్న శ్రద్ధ గుడిని బందోబస్తు గట్టుట్ల లేకపాయే అని గరమైతున్నారు ప్రతిపక్ష పొల్లు. చూడాలే మరి ఆఫీసర్లు చెప్పినట్టు నిర్మాణాలు మొత్తం పూర్తయినాక నీళ్లు గారుడు బంద్ అయితాయో, లేకపోతే ప్రతిపక్ష పొల్లు అంటున్నట్టు అయోధ్య గుడి పబ్లిసిటీ స్టంటే అవుతుందో మరి.